సామాజికవేత్త, విద్యా సంస్థల అధినేత, పేదల పెన్నిధి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. సో బర్త్డే బాయ్ వారెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మర్రి రాజశేఖర్ రెడ్డి. సో వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మంచిగా ఉన్నాను, అంత బాగుంది. సో మీరు నిన్ననే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా V3 తరఫున కోరుకుంటున్నాము. ఇలాగే ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. సో చాలామంది అభిమానుల మధ్యలో ఘనంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. అంతమంది అభిమానుల మధ్యలో పర్టికులర్గా ఇంతమంది అభిమానిస్తారు అని తెలుసుకున్నాక ఇంకా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు చేస్తున్న పనికి, శ్రమకి ఒక ఫలితం లభించిందనే ఆనందంతో ఉన్నామండి. ఓకే, ఇప్పుడు ఫలితం అంటే అటు రాష్ట్రంలో కేసీఆర్, ఇక్కడ మీరు బర్త్డేతో రాజకీయ కాగడ వెలిగించినట్టేనా? అట్లాంటిది ఏం లేదండి. పెద్ద ఆయనతో పోల్చాల్సిన అవసరం లేదు. ఆయన చాలా పెద్ద మనిషి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు. అంతా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినరో, అభివృద్ధితోటి మన తెలంగాణను ముందుకు దూసుకువెళ్తున్న తరుణంలో ఆయనతోటి పోలికలు అవసరమే లేదు. ఆయనతోటి అసలు తెలంగాణలో ఎవరు పోటీ పడేది కానీ ఆయనతోటి పోలిక కానీ ఎవరికి ఉండదని అనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటి మేము కూడా ఇంత ప్రజాక్షేత్రంలో పనిచేయగలుగుతున్నామండి. మీరు క్లాస్ అంటే ఓ వైట్ పేపర్ అనుకోవచ్చు, పాలిటిక్స్ అంటే ఒక ముళ్ళ కంప అంటారు. మరి ఒక విద్యావేత్తగా, ఒక విద్యా సంస్థల అధినేతగా ముందుకు వెళ్తున్న మీరు సడన్గా అలజడి రేపే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎందుకంటారు? పవర్ పాలిటిక్స్ కోసమేనా? ముఖ్యంగా అండి, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకంటే దేవుడిచ్చిన మటుకు మాకు సంతృప్తికరంగా జీవితం ఉన్నది. దాని నుంచి మేము కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాం. దాంతో ఈ మధ్యనే మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ అనేది కూడా ఓపెన్ చేయగలిగాము. అదేవిధంగా ఎన్నో సంక్షేమ అంటే సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము. ఏదో రకంగా అంటే నేను రాజకీయాన్ని ఈ విధంగా చూస్తాను. ఏ విధంగా అంటే రాజకీయంగా మనం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామో, వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు మనం అందించగలుగుతాము అనేదే నా ముఖ్య సంకల్పము. దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాము అనే దిశగానే నేను ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ కటౌట్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే మల్లారెడ్డి అల్లుడు, బామర్దులు వీళ్ళదే ఉంది. అంటే కుటుంబ పాలనేనా? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా? ఇది చాలా తప్పండి. ఈ యొక్క నానుడి ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇలా ప్రజాక్షేత్రంలోనే కాదు, ఏ క్షేత్రంలోనైనా అని టాలెంట్కి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కేసీఆర్ గారిని తీసుకోండి. ఇలా 2001లో పార్టీని పెట్టి ఇలా మనకు తెలంగాణ ఎందుకు కావాల్సిందో ప్రజలకు వివరించుకుంటూ తెలంగాణను సాధించి, అదేవిధంగా తెలంగాణ వచ్చాక ఏ విధంగా చేస్తే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందో అనే దిశగా ఆయన అడుగులేస్తూ ముందుకెళ్తున్న సందర్భం మీరు చూస్తున్నారు. ఇవాళ మనకు అనేక రకాలుగా కరెంటు కష్టాలు, అనేక రకాలుగా నీటి కష్టాలు మన తెలంగాణ ప్రాంతానికి ఉండేది. తెలంగాణ వచ్చాక ఇలా మనం చూస్తున్నాం 24 గంటల కరెంటు. ఏనాడు కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారిని చూసుకోండి. ఇలా దావోస్ అంటే ప్రపంచ వేదికగా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇలా ప్రపంచ ఏ వేదిక మీద నుంచి అయినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా పెట్టుబడుల వెలువని ఇలా మన తెలంగాణకు తీసుకొస్తుండంటే ఆయన టాలెంట్ని అనాలా, మళ్ళీ మీరు కుటుంబ పాలన అంటారా? విఘ్నతకేం నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రతి సందర్భంలో మీరు ఇవాళ ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకున్నా, ఇవాళ నీతి ఆయోగ్ తీసుకున్నా, మన కేంద్ర ఐటీ మంత్రి కూడా వచ్చి ఇలాంటి ఐటీ మంత్రి ఉంటే మనకు కూడా బాగుండు అని వేరే రాష్ట్రాలు ఈర్ష్య చెందే విధంగా ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ హరీష్ రావు గారిని తీసుకోండి. మీరు హరీష్ రావు గారిని తీసుకుంటే కూడా వైద్యపరంగా వైద్య శాఖని ఏ విధంగా నిర్వహిస్తున్నారో, ఇవాళ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు కూడా ఫస్ట్ టైం మన ఇవాళ హాస్పిటల్లో జరుగుతున్నాయంటే ఆ ఘనత మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిదే అనేది. ఈ విధంగా వాళ్ళు పనిచేసుకుంటూ పోతుంటే మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు తగదు అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మల్లారెడ్డి గారిని చూడండి,
ఇలా ఆ వయసులో 70 ఏళ్ళ వయసులో కూడా నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా 200 కిలోమీటర్లు సుమారుగా నియోజకవర్గం ప్రతి ప్రాంతాన్ని సందర్శించుకుంటూ ప్రతి ప్రాంత ప్రజలను అందరినీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క కష్ట నష్టాలని తెలుసుకుంటూ వాళ్ళకి ఏం కావాలనో అది చేసి పెట్టుకుంటూ అదేవిధంగా ఇవాళ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందించి ఇవాళ ఒక ఐటీ రంగానికి ముఖ్యంగా అంటే ఇంజనీర్లను తయారు చేసి ఇచ్చే ఘనత కూడా ఆయన చూస్తున్నాం. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్ఫూర్తి మాకు ఇచ్చారో అదేవిధంగా ఇవాళ విద్యారంగంలో మల్లారెడ్డి గారిని కూడా చూసుకొని ఒక స్ఫూర్తితోటి మేము కూడా ముందుకెళ్ళి ఆ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ కుటుంబ పరంగా మేము చేస్తున్నాము, ఇది కుటుంబం ఓన్లీ ఈయన కుటుంబ వ్యక్తే అనే ఇస్తారా లేకపోతే సామాజికంగా సేవ దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా చూసి ఇస్తారా అనేది అంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అంటే టాలెంట్కి పెద్దపీట వేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడు సరే కేసీఆర్ అంటే ఉద్యమ పార్టీ, ఉద్యమం కోసం పోరాడారు. మరి ఇక్కడ మీ ఉద్యమ చరిత్ర ఏంటి? మీరేమో టాలెంట్ అంటున్నారు కదా. ఉద్యమం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఆయన సంకల్పం, దాని ప్రకారంగా మేము వెళ్తున్నామండి. మా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మేము విద్యారంగంలో మొదటి నుంచి ఉన్నాం. 1982 నుంచి విద్యారంగంలో మా నాన్నగారు స్టార్ట్ చేసిండ్రు. తర్వాత మల్లారెడ్డి గారు కూడా విద్యారంగంలో అనేక అంటే ఎదుగుకుంటూ వచ్చి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ముఖ్యంగా చూసుకుంటుంటే ఇవాళ మా యొక్క ప్రస్థానంలో ఇవాళ మేము కూడా ఒక సుమారు 25 నుంచి 30 మంది స్టూడెంట్స్కి ఇలా ఉచితంగా అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఉచితంగా విద్యను అందిస్తున్నాము. అదేవిధంగా మా ఒక్కొక్క విద్యా సంస్థ నుంచి ఇవాళ ఇప్పుడు నాకే ఒక 5 విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క విద్యా సంస్థ నుంచి సుమారు 1000 మందికి నాణ్యమైన అంటే కంపెనీస్లలో ఇవాళ మీరు చూస్తున్నారు మన ఐటీ రంగం ఇవాళ ఈ విధంగా విస్తృతంగా విస్తరించింది హైదరాబాద్లో. అంటే దానికి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ కూడా అవసరం కాబట్టి ఆ విధమైన ట్రైన్డ్ మ్యాన్ పవర్ని కూడా మేము అందిస్తున్నాం. ఆ విధమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం కాబట్టి మా యొక్క ప్రస్థానం ఇదండి. మీరు విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేస్తున్నారు, ఇది ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పదవులను అడ్డు పెట్టుకొని యూనివర్సిటీలు తెచ్చుకున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారని బలమైన ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఎలా తిప్పికొడతారు? మీరు ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలండి. మా మామగారు మల్లారెడ్డి గారు 2014కి ముందు మాకు ఇప్పుడున్న కాలేజీలు అన్నీ కూడా 2014కి ముందు పెట్టినాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు 1981లో మా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేశాం. మా ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ 1999లో ఎస్టాబ్లిష్ అయింది. 2000లో ఒక కాలేజ్ వచ్చింది, 2002లో ఒక కాలేజ్ వచ్చింది. ఏది కూడా మేము రాజకీయ ప్రస్థానంలోకి వచ్చినాక ఏ కాలేజ్ రాలేదు మాకు. ఇవన్నీ కూడా మేము రాజకీయాలకు రాకముందు ఉన్న కాలేజీలే. మేము అప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాం. మా యొక్క భూములను కూడా సొసైటీకి ఇచ్చి దాని మీద బిల్డింగ్లు నిర్మించి ఇవాళ ఒక నాణ్యమైన విద్యను అందించే దిశగా మేము ముందడుగేస్తున్నామండి. మీరు గతంలో రాజకీయాల్లోకి రాకముందు మీ మామ వెనక నుండి 2014, 2018 ఎలక్షన్స్లో గెలిపించారు, చేదోడు వాదోడుగా ఉండి. అప్పుడు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు తెర ముందుకి హీరోగా వచ్చారు. సో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ఈ అనుభూతి ఎలా ఉంది మీకు? ఇది నిజంగా అండి, ఇది ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మా మామగారి వలన నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజా ప్రస్థానంలోకి వెళ్ళింది ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలతోటి ముందుకు తీసుకెళ్తున్నారో కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఉద్దమర్రి అనే గ్రామంలో నేను చూశాను. ఉద్దమర్రి అనే గ్రామంలో సుమారు 3000 నుంచి 4000 జనాభా ఉంటుంది అక్కడ. ఆ ఊర్లో మీరు ఒక అందాజా వేసుకుంటే అక్కడ మన ప్రభుత్వం రాకముందు ఒకటే పంట, తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఒకటే పంట వేస్తుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సరే 2 పంటలు వేయడం జరిగింది. అప్పుడు పంటను కొంటే కూడా 3 లక్షల నుంచి 10 లక్షల లోపట అక్కడ నుంచి అంటే పంట మీద ప్రభుత్వం కొనుగోలు చేసినా అంత వరకే ఒక రూపాయి మటుకు అంత మటుకు వస్తుండే. ఇవాళ చూసుకుంటే సుమారు 50 నుంచి 70 లక్షల రూపాయల పంటని అక్కడ పండించి ఇవాళ విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ సుమారు ఒక 10 లక్షల రూపాయలు అంటే లబ్ధిదారులకు పెన్షన్ల ద్వారా ఇవాళ అందుతుంది. అంటే ఏడాదికి 1,20,00,000 రూపాయలు అక్కడ పెన్షన్ల ద్వారా
ఇంకా ఇతరాతర అంటే మీరు చూసుకుంటే నేను డైరెక్ట్గా అక్కడ డెవలప్మెంట్ది కాకుండా సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన లబ్ధి గురించి చెప్తున్నా. అంటే ఒక 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఒక ఊరికి పోతుంది అంటే ఆ ఊరిలో కొనుగోలు శక్తి ఏ విధంగా పెరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. అక్కడ నేను ఒక బేకరీ ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగిన ఈ బేకరీ ఏ విధంగా నడుస్తుంది, అరే మీరు ఇక్కడ ఇంత రిమోట్ ఏరియాలో పెట్టిండ్రు కదా, మళ్ళీ నా చేతుల మీద ఓపెన్ చేపిస్తుండ్రు, మళ్ళీ రేపు ఏదైనా మంచి జరగకపోతే మీరు నన్ను తిట్టుకుంటారు కదా అని ఒక లైటర్ మోడ్లో వాళ్ళని అడిగినప్పుడు తర్వాత అన్న మీరు ఒక 1 ఇయర్ తర్వాత రండి మీకు దాన్ని డెవలప్మెంట్ చెప్తామని చెప్పి 1 ఇయర్ తర్వాత నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏ విధంగా బేకరీ నడుస్తుందని అంటే ప్రతిరోజు 10,000 రూపాయలు అమ్ముతుంది. అంటే ఒక రిమోట్ విలేజ్ కూడా ఆ లెవెల్లో అభివృద్ధి చెందింది, అక్కడ అంత కొనుగోలు శక్తి పెరిగిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే అని నేను ఆ విధంగా ఇన్స్పైర్ అవుతూ ఇవాళ ప్రతి ఏరియాలో అంటే ముఖ్యంగా ప్రతి సందర్భం చూస్తున్నాం. ఇవాళ ఏ రోడ్డు పొండి పోయినా ఒక పచ్చని చెట్టు కనిపిస్తుంటుంది. అంటే మనకు రహదారుల వెంట చూసుకుంటే బ్యారన్ ల్యాండ్ కనిపించకుండా మనం సమ్మర్లో మనం హైవేలో పొండిపోతే అలనాడు ఎప్పుడు చెప్తుండే ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు అరే మనం కోనసీమ పోవాలి, కోనసీమ పోయి చూస్తేనే మనం ఎంత దూరం చూసినా పచ్చగా కనిపిస్తుండే అని చెప్తుండే. అటువంటిది ఇవాళ తెలంగాణలో సాక్షాత్కరించింది అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల. ఈ విధంగా ఇన్ని పనులు చేస్తున్న ఆయన ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ముందుకు పోవాలని అనుకుంటున్నాం. అదేవిధంగా నేను కూడా ఒక 2 కులాలపైన పూర్తిగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒడ్డెర కులస్తుల గురించి అండి. ఒడ్డెర కులస్తులది ఒక రకమైన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ వాళ్ళు అంటే ప్రతి విలేజ్లో కూడా 90% గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలపైనే జీవించే పరిస్థితి ఉంది. వాళ్ళు అత్యంత పేదరికంలో బీసీ వర్గాల్లో వాళ్ళు అత్యంత పేదరికమైన ఒక కులంగా చూసాము. సో తద్వారా నేను సెస్ని సంప్రదించడం జరిగింది, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళని. వారి ద్వారా వాళ్ళ జీవన శైలి పైన ఒక అధ్యయనం చేయించి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కుమ్మర కులస్తుల మీద కూడా ఒక అధ్యయనం జరిగింది. ఇవాళ కుమ్మర కులస్తుల కులవృత్తి కూడా చాలామంది యువత చేయలేకపోవడం కూడా ఒక కారణంగా మనం చూస్తున్నాం. అంటే చాలామంది యువతకు ఇలా కుండలు ఏ విధంగా చేయాలనో తెలియకుండా పోతుంది. దానికి అంటే కొన్ని కారణాల వల్ల ఒక వాల్టా చట్టం రావడం మూలాన కొన్ని ఇబ్బందులు మనము అట్లాంటి కొన్ని ఇబ్బందులు వాళ్ళు కూడా ఫేస్ చేసడం, దానిపైన కూడా ఒక అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇలా ఆయనతోటి స్ఫూర్తి చెంది అనేక కార్యక్రమాలు, దాంట్లో ఇంకొకటి ముఖ్యంగా అంటే గుమ్మడిజాల లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ గురించి కూడా ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే సుమారు ఒక 25,000 ఎకరాలు మన మేడ్చల్, మునిరాబాదు ఇట్లాంటి ఏరియాలలో అన్నిట్లలో కూడా డెవలప్ అవుతుంది. నీటి వనరులు అంటే వర్ష ఆధారితమే కాకుండా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఈ యొక్క ప్రాజెక్ట్ కడితే కూడా 25,000 ఎకరాలకు నీరు అందడమే కాకుండా ఒక సుమారు 150 ట్యాంకులకు కూడా అంటే ట్యాంకులు అంటే లేక్స్కి కానీ ఇవన్నీ ఇచ్చిన కుంటలకు కానీ నీరు అందే అవకాశం ఉండి ఆ ఏరియా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని ఆ యొక్క రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఎన్నో రకాలుగా, అదే కాకుండా మేము ఇలా పూడూరులో ఒక ఫుడ్ క్లస్టర్ని కూడా రైతుల కోసం ఒక 5 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఆయన స్ఫూర్తితోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విలేజెస్ని మీరు ఎంతో చక్కగా డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయమైన విషయం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం చూసుకుంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే 1 లేదా 2 విలేజ్లని దత్తత తీసుకుంటే మీరు ఏకంగా 6 విలేజ్లని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి, ఎలా అనిపిస్తుంది మీకు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అంటే ఒకటి ఏంది మీ కుటుంబం నుంచే రావాలన్నా, ఇది రాజకీయ ప్రస్థానం అండి. ఇవాళ ఇక్కడ ఇదొక నేను అనుకుంటే ఒక ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్లో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళది సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇవాళ ఎవరికి ప్రజలకు చేరువై ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చేరువవుతారు. అదేవిధంగా ఇవాళ నేను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినాక ఇవాళ చెప్పుకోవడానికి ఇప్పుడు మీ లేక టీవీ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకటి చెప్పుకునే అవకాశం ఉండాలి కదా, లేకపోతే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. నిజంగా కూడా ఈయనకు ఓన్లీ వేరే ఏది లేదు, ఓన్లీ కుటుంబ పరంగానే వచ్చిండని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలా. ఇవాళ మా అమ్మగారి పేరు పైన అరుంధతి హాస్పిటల్ అని ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ ఇప్పటి వరకు సుమారు
500 ఉచిత సర్జరీలు అంటే ఫ్రీగా, ఏ రకమైన ఫీజు తీసుకోకుండా టెస్టులకు కానీ మందులకు కానీ సర్జరీలకు కానీ ఏ రకంగా కూడా తీసుకోకుండా ఇవాళ సుమారు 500 సర్జరీలు చేశాము. త్వరలోనే 1000 సర్జరీలు కూడా పూర్తి చేసుకుంటాము. ఇట్లా ఈ విధంగా ముందుకెళ్తున్నామండి. మీరేమో కుటుంబం అనేది రాంగ్ అంటున్నారు, టాలెంటే అంటున్నారు. మరి 2019 ఎలక్షన్స్ తీసుకుంటే అక్కడ ఎంపీ కవిత, ఇక్కడ మీరు వెనుకంజలో ఉండిపోయారు. మరి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినట్టేనా? అలా అనుకోవడానికి వీల్లేదండి టోటల్గా. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఉన్న ప్రత్యేక పరిస్థితులు కూడా కొన్ని మీరు గమనించుకోవాలా. అక్కడ ఇప్పుడు కవితమ్మ గారి ఏరియాలో అక్కడ దొంగ మాటలు చెప్పి మేము పసుపు బోర్డు రేపే తెప్పిస్తాము అని చెప్పేసి అటువంటి వాగ్దానాలు చేసి ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేసి మభ్యపెట్టి డబ్బు ప్రభావం చూపించి అక్కడ ఓడించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కూడా ప్రశ్నించే గొంతు అని చెప్పేసి భావోద్వేగాలకు గురి చేసి ఇక్కడ గెలవడం జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు ప్రశ్నిస్తా అనేది ఆయన ఒక నినాదంతో ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన వ్యక్తి ఒక్కరోజు కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలో తిరగకుండా ఏ ఒక్క ప్రాబ్లంని కూడా ఇక్కడ నుంచి అడ్రస్ చేయకుండా ముందుకెళ్తున్న సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ఎన్నో రకాల సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కంటోన్మెంట్ని చూస్తుంటే రోడ్ల క్లోజర్ ఇష్యూ డిఫెన్స్ అధికారులది, ఆయన ఇంకా డిఫెన్స్ కమిటీ మెంబర్ కూడా ఈ రోడ్ల సమస్యను అడ్రస్ చేయలేకపోతున్నాడు. ఇక్కడ సుమారు 32,000 ఓట్లను తీసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో భూమి కబ్జా చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి అనర్హులు అనే విధంగా. ఇలా భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు, మన దగ్గర ప్రత్యేకంగా ఈ పరిస్థితి ఉంది. అటువంటిది కూడా అతను టేకప్ చేసి భారత ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడి ఏ రకంగా కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఎన్నో మనకి ఇక్కడ ఫ్లైఓవర్లు నిర్మించుకోవాలంటే మనకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అటువంటి పైన కూడా ఆయన స్పందన లేదు. ఈ విధంగా అంటే ఆ రోజు భావోద్వేగాలకు ప్రజలని గురి చేసి ఇవాళ ప్రశ్నించే అరే ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడేమో అని ప్రజలు కూడా నమ్మితే ఇవాళ అడ్రస్ లేకుండా పోయిన వ్యక్తులు అతను. అక్కడ చూసుకుంటే పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ప్రామిస్ చేసి ఆ విధంగా ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన కూడా ఇది జరుగుతుండొచ్చండి. ఓటుకు నోటు అనే ముద్దాయి ఆరోపణలు వచ్చిన వ్యక్తి మల్కాజ్గిరిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అనే ప్రచారం కూడా బాగా జరిగింది. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు విశ్వసించారంటారు? అదే చెప్తున్నామ్మా, ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇవాళ ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ ప్రజల యొక్క భావోద్వేగాలతోటి కూడా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు కూడా, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? రేపు రాష్ట్రంలో నేను ఏదో చేస్తా అనే రకంగా మీరు తిరుగుతున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ కంటోన్మెంట్లోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఫస్ట్ మీరు పరిష్కరించండి. మీరు ఈ సమస్యలు పరిష్కరించడం ద్వారా మీకు రేపు మీరు ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అది చేయకుండా నేను రాష్ట్రంలో ఏదో చేస్తా అంటే ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరండి. మినీ ఇండియాగా పిలువబడే ఈ మల్కాజ్గిరిలో అత్యధిక ఓటర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, అటు ఆంధ్రాలో జనరల్ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి. మరి ఆ ఎలక్షన్స్ ఒకేసారి జరగడం మీకు వెనుకంజ కారణం అంటారా? ఆంధ్ర ఓటర్స్ కూడా చాలామంది ఉన్నారు, సో వాళ్ళు అక్కడికి వెళ్ళడమే కారణం అంటారా? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక సీట్లతోటి అసెంబ్లీలో గెలవడం జరిగింది. మీరు అనేది అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే ఇలా ఆంధ్ర నుంచి వలస వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే ఈ రకమైన అభివృద్ధి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చూడలేదు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్లో. ఇలా మీరు ఎక్కడ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థతోటి ఫ్లైఓవర్లతోటి ఇలా మన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతుంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఇవాళ అనేక రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఇవాళ ఒక ఫార్మా క్యాపిటల్ అనొచ్చు, ఒక వైద్య రంగానికి సంబంధించిన నంబర్ 1 పొజిషన్లో ఉంది. అదే రకంగా ఐటీ రంగంలో ముందుకు దూసుకెళ్తుంది. ఇలా అనేక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్లో వాళ్ళకి అనేకమైన ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇవాళ చిత్ర పరిశ్రమ కూడా, మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఇవాళ ఇక్కడ కంఫర్టబుల్గా ఉందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే అని నేను భావిస్తాను. సో వాళ్ళు ఇవాళ పూర్తిగా సంతృప్తి చెంది ఉన్నారు. కాబట్టి అక్కడ పోయిన కొందరు అక్కడ కూడా మేము ఓటేసుకొని అక్కడ ఒక
ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలనే వాళ్ళు ప్రాంతీయ భావంతో వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ కొంచెం నష్టం జరిగిన మాట కూడా వాస్తవం. మామ అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారు, మరి రాజకీయం అబ్బిందా? రాజకీయం అబ్బింది అని నేను చెప్పలేనండి, కానీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మాత్రం చాలా పెరిగింది. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం, దానికి అనుగుణంగానే ముందుకు కూడా సాగుతున్నాం. ఇప్పటికీ కూడా చాలామంది అంటే ఒక చిన్న కార్యకర్త కానీ కార్పొరేటర్గా గాను ఇలా వార్డ్ మెంబర్గాను గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ మెంబర్ అని అంటారు, కానీ ఇక్కడ మిమ్మల్ని మామ అల్లుడు అనే అంటున్నారు. అది మీకేమైనా ఇబ్బంది కలిగించిందా? ఎందుకు ఇబ్బంది అవుతాడమ్మా, ఆయన బిడ్డనే నేను చేసుకున్నా, ఆయన బిడ్డని చేసుకున్నందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఆయన ఇవాళ ఒక లెజెండ్, ఇవాళ 1,00,000 మందికి విద్యార్థులు ఆయన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తికి నేను అల్లుడు కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను, కానీ దురదృష్టంగా నేనేం భావించట్లేదు, ఇబ్బంది కూడా ఏం పడట్లేదు. ఇంకా అదొక రకమైన గర్వంగానే ఫీల్ అవుతున్నాను నేను. ఓకే, మామ అల్లుడు అనేది మీరు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. ఓకే, గర్వంగా ఫీల్ అవుతున్నాను. గతంలో రేవంత్ రెడ్డి వేసిన కౌంటర్కి మామనే ముందు స్పందించారు. నేను స్పందిద్దాం అనుకున్నా కానీ ఆలస్యం అయింది అని మీరు కొంచెం చింతించారు. దీని గురించి ఏమంటారు? చింతించడం అనేది ఏం లేదమ్మా. మూడుచింతలపల్లి గ్రామంలో ఆయన సభ పెట్టే ముందే మేము అక్కడ మొత్తం ఒక 2 రోజుల ముందు నుంచే అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రజలతోటి కూడా మాట్లాడడం, అక్కడ సర్పంచ్లతో కూడా మాట్లాడి, మనకి ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడతారు, కనీసం ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ నాయకులన్నా మన ప్రభుత్వం ఏం చేసిందో చూపిద్దాము అనేసి, ఎంత పంట పండుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో, ఎంత పంటని కొంటున్నది ప్రభుత్వము, అదేవిధంగా రోడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టినరు, అవి ఆ గ్రామాలకు ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము ఆ రోజు ముందే వేసేసి చూపించడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రతి సందర్భంలో ముందుండి మేము అట్లా ఒకరు చెప్పినరు ఒకరు చెప్పలేదు అనేది కాకుండా ఎవరికి ఎట్లా అవకాశం ఉంటుందో ఆ విధంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఓకే, ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అనేది ఒక బ్రాండ్, మరి ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అనే సొంత ఇమేజ్ని ఓ బ్రాండ్లా తయారు చేస్తారా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ప్రజా ప్రస్థానం. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని ఆ విధంగా ప్రయాణం చేసే లీడర్కే వాళ్ళు ఓటేస్తారు. సో ఆ విధంగా ఉండడానికి వాళ్ళతో పాటు ఉండడానికే కదా ఈ ప్రయాణం చేసి వాళ్ళని ఏమంటారు దాన్ని, వాళ్ళతోటి మన్ననలు పొందాలనేదే నా యొక్క ప్రయత్నం అండి. మీరు నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, అంటే మీలో ఒక దానకన్నుని కూడా చూడొచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. సో ఎలా అనిపించింది అప్పుడు మీకు? అప్పుడు ప్రత్యేక పరిస్థితులు అండి. కోవిడ్ సందర్భంలో అనేక రాష్ట్రాలు ప్రజలు మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న మాట మీరు అందరు చూసే ఉంటారు. నా వంతు కృషిగా, నా వంతు బాధ్యతగా నేను కూడా ఏదో రకంగా ముందుకు రావాలా, దానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఆ యొక్క విరాళం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే టీడీపీ నుంచి ఎంపీగా మల్లారెడ్డి గారు గెలిచారు గతంలో, తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు. సో ఎప్పుడు చూడు ప్రతిపక్షాలకే ఛాన్స్ ఇస్తున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ అయితే ఎంపీ ఎలక్షన్స్లో ఇంతవరకు ఖాతా తెరవలేదు. సో మరి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదంటారా? అది కాదండి, నేను ఇదే చెప్పాను కదా, ఇంతకుముందు ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండే, ఆ పరిస్థితులలో అప్పుడున్న ఆయా అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక ముందు ఆ ట్రెండు తిరిగి టీఆర్ఎస్ రాస్తుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నానండి. కానీ ఎమ్మెల్యేలని కార్పొరేటర్లను చూసుకుంటే అధిక సంఖ్యలో టీఆర్ఎస్ వాళ్ళే మెజారిటీతో గెలిచారు కదా ఇక్కడ. అదే అంటున్నాను, మీకు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కార్పొరేటర్ గెలిచినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన మన ప్రభుత్వం ఏమేం పని చేస్తుంది అనేది చూసుకొని వాళ్ళు గెలిపించడం జరిగింది. ఇంకా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎంపీని వేరే వాళ్ళని గెలిపించారు. వాళ్ళు ఇచ్చిన తీర్పుని శిరసాయిస్తాం తప్పకుండా, ఎందుకంటే ప్రజల తీర్పుని శిరసాయించడం ఎంతైనా అవసరం. దాని నుంచి కరెక్షన్స్ కూడా పార్టీ చేసుకుంటుంది. అక్కడ రేపు నిలబడబోయే అభ్యర్థులు కూడా చేసుకొని తప్పకుండా ఇప్పుడు నాకు పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలను మన్ననను పొంది ఈసారి టీఆర్ఎస్ విజయానికి పూర్తిగా కృషి చేస్తాను. బలమైన ప్రత్యర్థి అని మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ అదే ఫోకస్ చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి మీకు మీ మామకి కంట్లో ఊసులాగా మారాడా? అలా ఏం లేదండి, మేము అలా ఎప్పుడు అనుకోము. ఆయన ఒక పార్టీలో ఉన్నారు, మేము ఒక పార్టీలో ఉన్నాం. ఆయన పొద్దున్న లేసి ఒకరిని విమర్శించాలి, ఎందుకంటే
ఆయన పని చేసేది ఏం చెప్పుకోలేని పరిస్థితి ఆయనది. నేను ఇగో ఈ పలానా జాగల ఈ రాజకీయ ప్రస్థానంలో నేను ఈ మంచి పని చేశాను చెప్పుకోడు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించాలా, ఆ విమర్శించేదానికి మా ఏరియాలోకి వచ్చినప్పుడు మమ్మల్ని విమర్శిస్తాడు అనేది నేను అనుకుంటున్నాను. రీసెంట్గా చూసుకుంటే రెడ్డి గర్జన సభలో మల్లారెడ్డిపై దాడి జరిగింది. దీంతో మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఒంటరైనట్టుగా అని ప్రతిపక్షాలు అంటున్నారు. దీనికి మీరేమంటారు, ఎలా స్పందిస్తారు? టీఆర్ఎస్ పార్టీకి రెడ్డి గర్జన సభకి సంబంధం లేదండి. మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నానంటే అదొక కులానికి సంబంధించిన వేదిక. ఇదేమో మనకిక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఒక కులంలో జరిగే విషయంలో అవసరం ఉండదు. జనరల్గా ఏ రకంగా అంటే ఏ కులాలు ఈ విధంగా సదస్సులు పెట్టుకున్నా సభలు పెట్టుకున్నా దానికి పార్టీలకు అతీతంగానే పెట్టుకుంటారు జనరల్గా. అక్కడ కొందరు ఆకతాయిలు చేసిన గొడవ వల్ల ఆ ఇబ్బంది ఏర్పడింది. గౌరవ మంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ఇది కూడా తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ని కూడా తప్పకుండా ఆయన ఏర్పాటు చేయబోతున్నారని చెప్పే లోపలనే అక్కడున్న కొందరు ఇక ప్రతిపక్షాల ప్రేరితంతో అక్కడున్న కొందరు అక్కతాయిలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావడం వలన మిగతా రెడ్డి సోదరులందరూ కూడా వాళ్ళని కామ్గా ఉండండి, ఆ విధంగా చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు ఆ విధంగా చేయడం నిజంగా దురదృష్టకరం అండి. ఓకే, గత ఎలక్షన్లో చూసుకుంటే కొన్ని వివిధ కారణాల వల్ల కావచ్చు మీరు వెనుకంజలో ఉన్నారు. అది జీర్ణించుకొని మరి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు ప్రజల్లోకి? తప్పకుండా అమ్మ, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి మనము అవును అనిపించుకునే దిశగా మనం పనిచేయాలనేది నేను పూర్తిగా నమ్ముతాను. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రతి ఒక్క పనిని కూడా అంటే ప్రజలకు చేరువయ్యే పనులే ఎక్కువ చేపట్టడం జరుగుతుంది. ఇవాళ స్పోర్ట్స్మెన్ని యువతని ప్రోత్సహించేదే అనుకోండి. ఇవాళ మనకు సంబంధించిన ఇవాళ వైద్యపరంగా ఇవాళ పేదలకు వైద్య సహాయం అందించడమే కాకుండా ఇలా ఎన్నో రకాలుగా మాకున్న ఏ రకంగా చేతనైతే ఆ రకంగా ఇలా ప్రజల మన్ననలు పొందుకుంటూ ముందుకు దూసుకెళ్లాలనేది మా ప్రయత్నం. మొన్న బండి సంజయ్ కూడా మత కల్లోలను రెచ్చగొట్టే విధంగా మసీదులను కూలిస్తే శివం వస్తే మేము తీసుకుంటాము, శవం వస్తే మీకు ఇస్తాము అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా సీట్లు అయితే కోల్పోయింది. మరి దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఏర్పడించింది శాంతి భద్రతల విషయం మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఏ రకమైన విఘాతం కలగకుండా ఇవాళ పరిపాలిస్తున్నారు మన ప్రభుత్వము. అదేవిధంగా మనం చూస్తాం ఈ విధంగా ఈయన మాటలు మాట్లాడి రెచ్చగొట్టి అనవసరమైన అల్లర్లను దారి తీసే విధంగా చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పార్టీలను కొంచెం సేపు పక్కన పెడదాం. ఇవాళ మన సమాజంలో ఇవాళ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అతను ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అని నేను చూడకుండానే పోయి వైద్యం చేసుకుంటాను. అదేవిధంగా ఇవాళ మనము ఏ షాప్కి వెళ్ళినా అక్కడ ఏదైనా కొనాలనుకుంటే అతను ఎవరు అని చూడకుండానే మనం కొంటున్నాం. అటువంటి సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మూలాన ఒక సమాజంలో విడిపోయి శత్రుత్వ భావాలు పెంచుకొని పిల్లలకు కూడా ఇప్పుడు మనం ఒక లీడర్స్ అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఒక భావి తరాలకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో బండి సంజయ్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉండి అలా బాధ్యతారహితంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటండి. ఎందుకంటే మీరు మతం గురించి చెప్పండి, మీరు మా మతం గొప్పదని చెప్పండి, తప్పు లేదు. ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అందులో తప్పే లేదు. ఎవరి మతానికి వాళ్ళ ఇంట్లో మనం ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో ప్రతిరోజు ప్రార్థించుకుంటాను, దేవుని మొక్కే బయటికి వెళ్తాను. బట్ ఎవరి మతం వాళ్ళకే గొప్పది కదా. మనం ఇవాళ వాళ్ళని మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పదలుచుకున్నారు. మీరు అసలు భారతదేశం వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పదలుచుకున్నారు. ఆ విధంగా వాళ్ళని ఇప్పుడు మసీదులను వాళ్ళు ప్రార్థించుకుంటారు. అటువంటి మసీదులపైన మనం కమెంట్ చేయడం అనేది కొంచెం మనం కూడా ఆలోచించాలి. మనము వాళ్ళ దగ్గరికి అంటే వెళ్ళకూడదా, వాళ్ళని పలకరించకూడదా, ఇవన్నీ కూడా ఈ సందర్భాలను మనం చూసుకోవాలి. ఈ మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఎవరో వచ్చి ఇది ఎవరిది రాజ్యం కాదు, ఇది ఎవరు రాజరికం కాదు, మా ఇష్టానుసారం ఉంటాం, మా ఇష్టానుసారం మాట్లాడతాం అనేది తప్పండి. అది ఇలా ప్రజలను ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వాళ్ళని విభజించాలని చూసే
రకంగా మాట్లాడడం అనేది, మీరు బీజేపీ గురించి చెప్పండి, నేను బీజేపీ తరఫు నుంచి ఈ మంచి పనులు చేస్తున్నా, మీరు నాకు ఓటేయండి, తప్పు లేదు అందులో. కానీ ఈ విధంగా మనుషుల మధ్యలో విభేదాలు తేవడం అనేది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనము రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పండుగ చేసుకునే సందర్భాలు మనం అనేకం చూస్తుంటాం. అదేవిధంగా దసరా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మనతోటి కలిసి దసరా చేసుకుంటే, మీరు ఊర్లలోకి వెళ్ళండి, ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? వాళ్ళంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో మీరే చూడాలి. అసలు అటువంటి దాన్ని మనం విభజించాలని చూడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎవరో ఎక్కడనో ఒకరో ఇద్దరో మూర్ఖులు, ఏ కులంలో అయినా సరే, ఎక్కడో ఒక మూర్ఖుడు చేసింది, వాడు ఆ రోజు అట్లా చేసిండు కదా అని ఉదాహరించి ఒక నలుగురిని రెచ్చగొట్టడం అనేది భావ్యం కాదు. అది హిందువులలో ఉంటుంది, ముస్లిమ్స్లలో ఉంటుంది, క్రిస్టియన్స్లలో ఉంటుంది. ప్రతి కులంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళని మనం ఉదాహరణ చూపించడం అనేది తప్పుడు విషయం అండి. అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ స్టేట్లో ఉంది, అంటే ఒక లోకల్ పార్టీ. మరి కేసీఆర్ ఏమో బీఎస్ఆర్తో ముందుకెళ్తాను అంటున్నారు. ఒక లోకల్ పార్టీ సెంట్రల్ లెవెల్లో నెగ్గుకొస్తుందంటారా? మరి చూడాలి. ఇలా ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులను చూడండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క హక్కుని కాలరాయడానికి ముందుకెళ్తుంది. ఇలా ఎలక్ట్రిసిటీ చట్టం తీసుకొచ్చి దాని ద్వారా మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యవసాయ భూమికి ఉన్న మోటార్కి మీరు మీటర్ పెట్టాలనేది ఆ చట్టంలో ముఖ్య ఉద్దేశం. అటువంటి చట్టాలను తీసుకొచ్చి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏది మేలు జరుగుతుందో చూసుకోకుండా కేంద్రానికి సంబంధించి, అంటే మొత్తం భారతదేశంలో ఈ విధంగా ఉండాలా అనేదే చూసుకొని ముందుకెళ్తున్న తరుణం ఇది. అదేవిధంగా మనం ఇవాళ చూస్తున్నాం, మనకి ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలా. మన పార్లమెంట్లో మన ఎంపీలు మాట్లాడినా ఇవాళ అక్కడ ఓటింగ్ తోటి మెజారిటీ ఓటు అక్కడ ఇవ్వద్దు అన్నారు అనేసి ఇవన్నీ పరిస్థితి. అంటే ఆ రకంగా మనకు అంటే అటువంటి పరిస్థితులను మనం ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇలా కేంద్రంలోకి మన పార్టీ కూడా ముందుకెళ్తే మన రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఇంకా కాపాడిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకొని మిగతా కలిసి వచ్చే పార్టీలను అన్నింటినీ కలుపుకొని, అదేవిధంగా ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ పోటీ చేసే విధంగా ఈ బీఆర్ఎస్ని తీసుకొస్తున్నారని నేను వింటున్నామా. ఇంకా నాకు కూడా పూర్తి సమాచారం లేదు. పూర్తి సమాచారం వచ్చినాక మీకు కూడా చెప్తాను నేను. మరి సీఎం కేసీఆర్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు, గెలిచే గుర్రాలకే సీట్లు అని అంటున్నారు. మరి పీకే సర్వేనేమో 40 గులాబీలు అవుట్ అంటున్నారు. ఆ లిస్టులో మల్లారెడ్డి పేరు కూడా వినిపించినట్టు చూసాము. అసలు ఏంటి పీకే సర్వే, అది నిజమేనంటారా? మీకు అది అంతర్గత విషయం అండి. ఎక్కడ కూడా మీకు పీకే గారు వచ్చి, ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి ఎక్కడనో ఈ యొక్క మేము ఈ 40 మందిని మాత్రమే గెలుస్తారు, మిగతా వాళ్ళు గెలవరు, నేను ఇదో రిపోర్ట్ ఇచ్చాను ఆయన ఎక్కడ చెప్పలేదు. ఈ అంతా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి, ప్రతి ఒక్క పత్రిక వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి రాయడం తప్ప ఇవాళ ఏ విధంగా జరుగుతుంది. తప్పకుండా ఒక పార్టీ అన్నప్పుడు మీరు అన్నట్టు ప్రతి సందర్భంలో పార్టీ ఒక సర్వే చేయిస్తుంది. ఆ సర్వే ప్రకారంగా ఎవరు పనిచేస్తుండ్రు, ఒకవేళ ఒక ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యే మంచిగా పని చేయకపోతే అతనికి సూచన కూడా చేసి ఇగో ఈ విధంగా మీ దగ్గర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సరి చేసుకోండి అని చెప్పే సందర్భంలో కూడా సర్వే చేయడం జరుగుతుంది. కాబట్టి అది పూర్తిగా పార్టీ అంతర్గత విషయము. పార్టీని ఎలా నడిపియాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేది మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తిగా తెలుసండి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుని మాటలకి బాధపడ్డారు, ఆయన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ప్రెస్ మీట్లో చెప్పారు. సో దీన్ని ప్రజలు ఎలా చూడాలి? ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చేసే అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశము అతని, ఇప్పుడు వేరే వాళ్ళు విమర్శిస్తే మేము పెద్దగా పట్టించుకోకపోతుండే, ఇక్కడ అతని గురించి పూర్తిగా మా మంత్రి గారికి పూర్తిగా అవగాహన ఉండి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఆయన ప్రజలకు చెప్పాలనుకోనే ఆ విధంగా ముందుకు వచ్చి చెప్పడం జరిగిందండి. సోషల్ మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్లో చూసుకుంటే పొద్దున్నే లేస్తే ఒక జర్నలిస్ట్ మల్లారెడ్డిని ఇంటికి పంపిస్తా, మల్లారెడ్డి ఒక కామెడీ పీసు అని కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అమ్మ, మల్లారెడ్డి గారిని చూస్తే మీరు నిజంగా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ విద్యా సంస్థల్లో వాళ్ళ విద్యార్థులను అడిగితే ఆయన యొక్క గొప్పతనము, ఆయన చేస్తున్న పనిని, ఆయన నడుపుతున్న హాస్పిటల్లో పేదలకు ఏ విధంగా వైద్య సహాయం అందిస్తున్నారు అనేది చూసినప్పుడు ఇటువంటి వ్యక్తులు మాట్లాడేదాన్ని నిజంగా ప్రజలు కూడా అపహాస్యం చేసుకుంటారు. ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నాడు అనేది కూడా ముఖ్యంగా
చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకెళ్తున్న ఆయన ఒక లెజెండ్ అండి. ఆ లెజెండ్ని పట్టుకొని ఎవరెవరో, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని సమాజంలో ఫేమస్ ఉన్న వాళ్ళని గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళని విమర్శిస్తే మా ఛానల్ని కూడా ఓ నలుగురు చూసే అవకాశం ఉంది కదా అనుకునే వాళ్ళు ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను అదే విధంగా అనుకుంటున్నాను తప్పితే ఒక్కసారైనా వాళ్ళ విద్యా సంస్థకి వెళ్ళి ఒక విద్యార్థిని అడుగుమనండి ఆయన చేస్తున్న పనులు ఏ విధంగా ఉంటాయో, ఒక పేషెంట్ని పోయి అడుగుమనండి వాళ్ళ హాస్పిటల్స్లో వాళ్ళు ఏ రకంగా సేవ చేస్తున్నారో అనేది తెలిసి వస్తుందండి. ఈ 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఇవాళ చాలా మటుకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుతుంది. ఇవాళ చాలామంది ఇంతకుముందు సమాజంలో పెళ్లి చేయాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న మాట మనం చూసాం. అటువంటిది మన ఇలా ముఖ్యమంత్రి గారు మన కళ్యాణ్ లక్ష్మి అవన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళకు కూడా ఒక ఊరట కలిగించిన మాట వాస్తవం. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. అట్లా అవి కాకుండా చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఏమైనా ఉన్నప్పుడు యంగ్స్టర్స్కి ఉండే సమస్యలు, ఇటువంటి సమస్యలే జనరల్గా మా దగ్గరికి రావడం జరుగుతుందండి. పాలనా పరంగా అయితే పెద్దగా ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు. సో అటువంటి పరిస్థితులలో కూడా ఏమీ లేదు కాబట్టి ఏం పెద్ద ఇష్యూస్ లేవు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అప్పటిదప్పుడు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వాటిని పరిష్కరిస్తున్నారు. ఉదాహరణకు మీకు ఇక్కడ కంటోన్మెంట్ విషయం ఒకటి చెప్తాను. ఇవాళ ఇక్కడ మనం మిగతా హైదరాబాద్ చుట్టుముట్టున్న నియోజకవర్గాల్లో ఈ ఉచిత నీరు అందించడం జరిగింది. ఇక్కడ ఈ కంటోన్మెంట్లో ఉచిత నీరు కొంచెం లేట్ అయింది. కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ డిఫెన్స్ అధికారుల చేతుల్లో నడపబడే కంటోన్మెంట్ బోర్డు ఉంది. వాళ్ళు మేము ఉచితంగా ఇస్తామన్నా వీళ్ళు ఇక్కడ ఉచితంగా ఇస్తామని మాకు హామీ ఇవ్వలేదు ప్రభుత్వానికి. దానివల్ల కొంచెం లేట్ అయింది. అప్పుడు కొందరు ప్రజలు వచ్చిన మాట వాస్తవము. వాళ్ళు వచ్చినప్పుడు అదే రిప్రజెంటేషన్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే సాయన్న గారి సహకారంతో వెళ్ళి ప్రస్తావించినప్పుడు ఆయన వెంటనే శాంక్షన్ చేసి సరే మనమైతే ముందు ఇద్దాం, తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళ పని చెప్దామని ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్యాట్నీ నాలా అండి. ఈ ప్యాట్నీ మెయిన్ రోడ్ మీరు చూసే ఉంటారు. ఆ రోడ్ మీద ఇప్పుడు నాలా పనులు జరుగుతున్నాయి. ఆ నాలా పనులలో ముఖ్యంగా ఏంటంటే ఆ నాలా అక్కడ నీళ్లు పోవడానికి చాలా అంటే కొన్ని నీళ్లు పోవడానికి అది ఉండే మళ్ళీ పూడిక కూడా పూర్తిగా పేరుకపోవడం జరిగింది. మొత్తం కంటోన్మెంట్ ప్రాంతం అంటే ఈవెన్ అల్వాలు, కుకుట్పల్లి అంటే పాతబోయినపల్లి, కుకుట్పల్లికి సంబంధించిన ప్రాంతము, ఇటు అల్వాలు, ఇటు ఈ అన్ని ఏరియాల నుంచి మురుగునీళ్ళు కానీ స్టామ్ వాటర్ కానీ ఒకే కాలువతోటి ఎయిర్పోర్ట్ కింద గుండా అక్కడ వచ్చి స్టక్ అయిపోయి అవి బ్యాక్ వాటర్గా అన్ని కాలనీలను ముంచే అవకాశాలు ఎక్కువ ఉంటుండే. దాన్ని మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన ఇమీడియట్లీ 10 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ మా గ్రామనకుంట అని మా ఇంటి ముంగడ ఒక చెరువు ఎన్నో ఏళ్ల నుంచి నిరాదరణకు గురై ఒక మురికి కూపంగా మారినప్పుడు మేము విన్నవించుకుంటే 3 కోట్ల రూపాయలు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అనేక సమస్యలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మేము ప్రభుత్వ దృష్టికి ప్రజలు తెచ్చిన వెంటనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగానే వాటిని కూడా పరిష్కరించి మా వెన్ను తట్టి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్న సందర్భం మేము చూస్తున్నామండి. సో మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే కూల్ అంటారు. నిజంగా ఒక టీచర్ అంటే చాలా పేషెన్స్ ఉంటుంది. సో మరి రాజకీయాలు అంటే చాలా హెక్టిక్గా ఉంటుంది, నిరంతరం ప్రజల్లో ఉండాల్సి వస్తుంది. సో మరి ఇక్కడ మీరు సహనాన్ని ఏమన్నా కోల్పోతున్నారా? అలాంటిది ఏం లేదండి. నిజంగా వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు, ప్రజలతో పనిచేస్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఒక ఇతోధికంగా అంటే ఉడతా భక్తిగా అనుకోండి, ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నా అనే ఒక సంతృప్తి మాత్రం నాకు ప్రతిరోజు ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు ఒకసారి ఆలోచిస్తే ఆ యొక్క తృప్తి అయితే మిగులుతుంది. అరే ఇవాళ నేను వీళ్ళకు కొందరికన్నా నేను నా ద్వారా సహాయం చేయగలుగుతున్నాను అనే తృప్తి ఉందండి నాకు. సో విద్యా సంస్థల ద్వారా విద్యార్థులని తయారు చేసి రేపటి పౌరులను తయారు చేస్తున్నారు. మరి యువతకి ఉద్యోగ కల్పనలో ఎలా ముందుకు వెళ్తున్నారు? వాళ్ళు అదే ఇంతకుముందే చెప్పామండి. మీరు ఇంతకుముందు ఒక టీవీ జర్నలిస్టు పేరు ప్రస్తావించారు. అదే మమ్మల్ని చూసినప్పుడు మా విద్యా సంస్థల నుంచి ఇవాళ ఇప్పుడు నా 5 ఇన్స్టిట్యూషన్ నుంచి 5,000 మందిని నేను కంట్రిబ్యూట్ చేస్తున్నా అండి. అంటే
కంట్రిబ్యూట్ అంటే వాళ్ళకి విద్యను అందించడమే కాకుండా వాళ్ళని ప్రత్యేకమైన స్కిల్ సెట్స్లో తర్ఫీదిచ్చి ఇవాళ ప్లేస్మెంట్లకు ఎంపిక అయ్యే విధంగా ఏ కంపెనీలో అయినా కానీ ఎంపిక అయ్యే విధంగా చూసుకొని వాళ్ళని ఎంపిక అయ్యే విధంగా వాళ్ళకు నాణ్యమైన బోధన అందించి వాళ్ళని ఇవాళ రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ అందించడం జరుగుతుంది. చాలా మటుకు మనం చూస్తుంటాం నాణ్యమైన విద్య లేకుండా అవకాశాలు కోల్పోతున్న యువత అని చాలా శీర్షికలలో మనం చదువుతుంటాం. అటువంటి పరిస్థితి మా విద్యా సంస్థల్లో లేకుండా ముఖ్యంగా ఇవాళ ప్లేస్మెంట్స్లో నంబర్ 1గా మా విద్యా సంస్థలను తీసుకెళ్ళి ఇవాళ నిన్న మొన్న రీసెంట్లీ ఒక కంపెనీలో 50 లక్షల రూపాయలు వార్షిక వేతనంతో ఒక అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా అమెజాన్, వాల్మార్ట్ లాంటి సంస్థల్లో కూడా వాళ్ళు 25 నుంచి 26 లక్షల రూపాయలు వార్షిక ఆదాయంతో వాళ్ళు నియమించుకుంటారు ప్రాంగణ నియామకాలు. వాటిల్లో కూడా మా విద్యార్థులు ప్రతిభ కనపరిచి వాళ్ళు కూడా అందులో జాయిన్ అవుతున్న సందర్భం అనేక చూశారు. అదేవిధంగా నిఖాత్ జరీన్ మొన్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మా యొక్క విద్యార్థి. నిఖాత్ జరీనే కాకుండా ఇవాళ రంజీ ట్రోఫీ ఆడే విద్యార్థులు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా ఫెన్సింగ్లో కానీ బ్యాడ్మింటన్లో కానీ అనేక స్పోర్ట్స్లో అనేక రకాలుగా వాళ్ళకు చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. కాబట్టి ఈ రకంగా వాళ్లకు విద్యను అందించడమే కాకుండా వాళ్ళకు ఉచిత శిక్షణలు ఇప్పించి వాళ్ళకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో టూర్స్కి కూడా పంపించి ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి మా దగ్గర. సో ఫైనల్గా తెలంగాణకు కానివ్వండి, మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలకు కానివ్వండి, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఎవరో ఏదో మాట చెప్తే దాన్ని నమ్మకుండా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకు రోడ్ల విషయంలో కానీ మాకు సజావుగా సాఫీగా ట్రాఫిక్ లేకుండా బ్రిడ్జులు నిర్మిస్తున్న ప్రభుత్వానికి, అదేవిధంగా పేదలని అంటే ఇప్పుడు చాలా మటుకు కొందరు ఈ పేదలను చూసే పరిస్థితే లేదు. అటువంటి పేదలను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందో కూడా మీరు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం కావడం. మీరు ఒక్కసారి విమర్శించే ముందు వీటన్నిటిపైన కూడా ఒక్కసారి చూసి విమర్శిస్తే బాగుంటుంది అనేది నా మనవి. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నో రకాలుగా మన కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ ప్రతి సందర్భంలో ఇవాళ హైదరాబాద్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ ఆర్ఓబీలు, ఆర్యూబీలు, ఇవాళ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం కింద అనేక రోడ్లని నాలాలను కూడా అభివృద్ధి చెంది ప్రజలు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలను చూసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మనకు అనేక రకాలుగా అంటే నేను ఇంతకుముందు అయితే చూశాను పవర్ హాలిడేస్ తోటి హైదరాబాద్లో విపరీతమైన ఇబ్బంది ఉండేది. అదేవిధంగా కొంచెం శివారు ప్రాంతాలకు పోతే నీటి ఎద్దడి కూడా విపరీతంగా ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి కూడా మనం దూరం అయ్యాం. కాబట్టి ప్రజలు కొంచెం ఆలోచించి ఏ రకంగా జరుగుతుంది అంటే ఒక భావోద్వేగానికి గురి కాకుండా వాట్సాప్లలో వచ్చే వాటిపై అంటే ఉద్వేగానికి గురై నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలు పనిచేసే ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే బేరీజు వేసుకొని మీరు ముందుకెళ్ళాలనేది నా యొక్క మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. మరి రాజశేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.